హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి అప్డేట్స్ ఎన్ని కావాలన్నా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నేను తెచ్చిపెట్టే అప్డేట్స్ అన్నీ మీకు యూట్యూబ్ హోమ్ పేజ్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి. మీకు మంచి టెక్నికల్ అప్డేట్స్ అన్నీ తెచ్చిపెడతాను. సో అలాగే మీరు నా వెబ్సైట్లో కూడా ఇవన్నీ చూడొచ్చు డైరెక్ట్గా. ఈ వీడియోస్ అన్ని వెబ్సైట్లో నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టాను. సో మనం టాపిక్లో వద్దాం. టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ని తీయాలి. మన సబ్స్క్రైబర్స్ కౌంట్ని సబ్స్క్రైబర్స్కి కనిపించుకునేలా చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ అని ఉన్నాడు, ఇక్కడ పక్కకు సబ్స్క్రైబర్స్ కౌంట్ కనిపిస్తుంది, అది కనిపించకూడదు. కొంతమంది ఏంటంటే తక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ ఉన్న వాళ్ళ వీడియోస్ అనేది చూడరు. అలాంటి వాళ్ళ కోసం ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ముందుగా ఏం చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ బార్ కనిపిస్తుంది, లోగో మీద క్లిక్ చేయండి. క్రియేటర్ స్టూడియోకి వెళ్ళండి. క్రియేటర్ స్టూడియోకి వెళ్తే మీరు ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అడ్వాన్స్లోకి వెళ్ళండి. అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఛానల్ రికమెండేషన్స్లో అలో మై ఛానల్ టు అపియర్ అదర్ ఛానల్ రికమెండేషన్స్ కనిపిస్తుంది కదా, అది సబ్స్క్రైబర్ కౌంట్ని మనకు కనిపించకుండా చేస్తుంది. ఇది రికమెండేషన్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి కదా మనకు రికమెండ్ చేసేది. ఇప్పుడు డోంట్ అలౌ అని చెప్పేసి అనుకోండి, మనకు సబ్స్క్రైబర్స్ అనేది మన వాళ్ళకి కనిపించరు. ఇది సబ్స్క్రైబర్స్ని కనిపించకుండా చేసే ప్రాసెస్. ఇది చేసిన తర్వాత మీరు సేవ్ చేయండి. సేవ్ చేస్తేనే మీరు సేవ్ అవుతుంది, లేకుంటే చేసిందా వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా ప్రెస్ చేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.